అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్. ఏంటంటే విశాఖ నగరం చంద్రపాలెంలోని పాఠశాలకు బడిబట్ట కార్యక్రమం మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెళ్ళారండి. వెళ్తే ఇక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే కనుక చోటు చేసుకున్నాయి. ఏంటంటే వెళ్ళటం అయితే కనుక ఆల్రెడీ మీకు గతంలో కూడా నేను చెప్పాను. నారా లోకేష్ గారు అదే విద్యాశాఖ మంత్రి గారు ఏంటి అసలు ఎలా ఉన్నాయి బళ్ళు, వారి తీరుతెన్నులు, చదువులు ఎలా ఉన్నాయి, నాడు నేడు ఎలా, వీటన్నిటి మీద నాకు రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేయండి, రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేయండి అని చాలాసార్లు ఆయన అనటం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ తయారైంది ఏంటో తెలియదు, కానీ మొత్తానికి బడిబాట కార్యక్రమం ఒక పేరు పెట్టి ఇప్పుడు బడులు తిరిగే కార్యక్రమం అయితే కనుక పెట్టారన్నమాట. మిగిలిన పూర్తి వివరాల్లోకి నేను వెళ్లే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, మర్చిపోద్దు. ఎందుకంటే చాలా మందికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుందండి, అదే నా బాధ. లైక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, కొత్త వాళ్ళు అయితే కనుక. ఎందుకంటే అలాగే ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఈ వీడియో బడిబట్ట కార్యక్రమం మీద నారా లోకేష్ గారి గురించి ఏదైతే ఈ వీడియో చేస్తామో దీని మీద మీ అమూల్యమైనటువంటి స్పందన ఏదైతే ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అవసరం అది, ఎందుకంటే నాతో పాటు నలుగురు చదువుతారు. కుదిరితే షేర్ కూడా చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. విశాఖ నగరం చంద్రపాలెంలోని పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిమిత్తం నారా లోకేష్ గారు వెళ్ళడం జరిగింది. అయితే ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లోకి వెళ్ళిన నారా లోకేష్ గారికి నిజంగా అన్ని షాకుల మీద షాకులు అయితే కనుక తగిలి అని చెప్పాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే బడి చూస్తే ఒక రకమండి, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ బడిని నాడు నేడులో మొత్తం దాని రూపురేఖలు మొత్తం మార్చారు జగన్ గారి హయాంలో. నిజంగా ఎలా ఉందంటే ఆ స్కూల్ చూస్తే కనుక ఏదో సాదాసీదా గవర్నమెంట్ బడి అని ఎట్టి పరిస్థితులు అనుకోం మనం. కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా కార్పొరేట్ స్థాయికి పైబడే ఉంది ఆ స్కూలు. ఎందుకంటే డిజిటల్ క్లాస్ రూములు కానీ, అలాగే ఏదైతే స్క్రీన్ బోర్డులు కానీ, అలాగే ఏదైతే కంప్యూటర్ ల్యాబ్ కానీ, ఒక స్కూల్లో లేని వసతులు అంటూ లేకుండా మ్యాక్సిమం అన్నీ ఉన్నాయండి దాంట్లో. అయితే అది చూస్తున్న నారా లోకేష్ గారు నిజంగా ఆయనకు ఒక రకమైన కవింపు కలిగిందేమో అనేది అనిపించవచ్చు. ఎందుకంటే ఆ క్లాసులు చూస్తే, ఆ బల్లలు చూస్తే, ఆ బల్ల మీద కూడా కూర్చుని నారా లోకేష్ గారు ఫోటో ఒకటి దిగారు. నిజంగా వెళ్ళిన